హాయ్, అందరికీ చూస్తున్నారు కదా ఈ వీడియో. అంటే ఇప్పుడు ఇది కడతాని బిల్లరు మోసం చేశారు కాబట్టి వీడియో పెట్టాల్సి వచ్చింది. ముందర పెట్టాను కదా అదే ఫోటో. వెంకటేష్ అని పాప వెంకటేష్. ఇల్లు కడతాను తీసుకున్న కానీ నేను మోసపోయానని మళ్ళీ నేను అందరికీ చెప్పాలని వీడియో పెడుతున్నాను. ఎందుకంటే నాకు మొత్తం అమౌంట్ తీసుకున్నాడు, ఇల్లు కట్టలేకపోయాడు. ఇల్లు కడతాను నాకు చేశాడు కానీ చేయలేకపోయాడు. ఏదో నమ్మించి మోసం చేశాడు కాబట్టి ఇంకోళ్ళు మోసపోవద్దని వీడియో పెట్టాల్సి వస్తుంది. ఇల్లు మొత్తానికి నేను ఓన్లీ గోడలు కట్టేసిండు అంతే. ఆ పెయింట్ కూడా వేయలే, పెయింట్ ఖర్చు కూడా వేయలేదు అంతే. ఎక్స్ట్రా మనకు అంతా కలిసి నాకు 10 లక్షల పైన పడ్డది. అంటే అమౌంట్ అయితే ఫుల్ అమౌంట్ తీసుకున్నాడండి. ఎందుకంటే తొందర పెట్టాడు పైసలు ఇక్కడ కడుతున్నాడు కదా అని నేను అనుకొని ఇచ్చాను. నేను పైసలు ఇవ్వగానే జంప్ అయ్యాడండి. ఎక్కడిదక్కడ సగం పనులు వదిలిపెట్టిపోయాడు. ఇవన్నీ మనం చేసుకోవాలికల్లా ఎక్స్ట్రా 10 లక్షలు దాకా పట్టింది. అంటే ఈయన ఒక ఇల్లు కూడా కట్టలేదట అండి. ఈయన దగ్గర ఒక బిల్లర్ కూడా లేడు, ఒక మేస్త్రి కూడా లేడు. రోజుకో మేస్త్రి పట్టుకొచ్చాడు, మేస్త్రి పట్టుకొచ్చి చేశాడు. నేను అనుకోకుండా మోసపోయాడు కాబట్టి ఇంకోళ్ళు మోసపోవద్దని పెడుతున్నాను. నేను ఎప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టలేదండి. ఎందుకంటే ఇల్లు మనకు చెత్త వేసాక ముందే మనకు డబ్బులు వసూలు చేసుకుంటాడండి, కానీ కట్టలేకపోతాడు. ఆ కట్టలే సగంలోనే తీసుకొని నీకు సగంలో డబ్బులంతా అయిపోయినాయి, సరిపోయినాయి అని మళ్ళీ పని అంతా ఆపుతాడు, సతాయిస్తాడు బాగా. అది అలా చేసుకుంటూ వచ్చాడు. ఆ సతాయించుకుంటూనే ఉంటే మళ్ళీ అప్పుకొని కూడా మొత్తం వసూలు చేసుకున్నాడు కానీ పని చేసి చేయలేదు. నేను మోసపోయాను, అందుకే వీడియో పెడుతున్నాను. మళ్ళీ మీరు కూడా చూసి మోసపోవద్దని వీడియో పెడుతున్నాను. ఇది నలుగురు పంపించండి, వీడియోలో పంపిస్తే వేరే వాళ్ళు కూడా మనం చూసినా కూడా జాగ్రత్త పడతారు. ఈయన మొక్కలు చూసి పాపని వెంకటేష్ అండి, నెంబర్ కూడా పెట్టాను, ఫోన్ నెంబరు చూడండి. ఒక ఇల్లు ఇంకే లేదండి. ఇది ఒక ఇల్లు కడుతున్నాం 2 years పట్టిందండి. 2 సంవత్సరాలు కట్టలేకపోయాడు. డబ్బులను తీసుకున్నాడు, వెళ్ళిపోతే మళ్ళీ మనం పెయింట్ కానీ సిమెంట్ కానీ చాలా వరకు మనం చేయించాము. ఇతడే పాపని